మాట్లాడండి. చెప్పప్పా చెప్ప. ఈరోజు హరిప్రసాద్ సార్ వాళ్ళ ఇంట్లో మేము షూట్ చేస్తున్నాము. మీరు కట్ చేసుకోండి మళ్ళీ. జూన్ చేయంతే కదా. లేదు బాగుంది. ఇదే బాగుంది. లాక్ చేసుకో. స్టార్ట్ సార్. అబ్బా ఈ ఫేస్బుక్ పగలగొట్టాలరా స్వామి. ఆ పిల్లలు ఎవరో ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యా గోక్యా చూస్తే అందంగా ఉంది. సార్ 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 సౌండ్ చేద్దాం సార్. అబ్బా ఆ పిల్ల ఎవరో ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యా గోక్యా వద్దు వద్దని చెప్పి కంటిన్యూగా మెసెంజర్లో చాటింగ్ చేసింది. వాట్సాప్ నెంబర్ ఇది, నార్మల్ నెంబర్ ఇది. 2 రోజులకు ఒకసారి 10,000 1,00,000 రూపాయలు దొబ్బింది. నా పెళ్ళాన్ని తెలిస్తే ఎట్లా బాగా. మీరు అటు నుంచి తీసుకోండి, అటు నుంచి తీసుకో, వచ్చి తట్టే అటు నుంచి తీసుకో. ఇదే వచ్చేసి అలాంటి జూమ్ చేసుకోండి. నేను కొద్దిగా తెచ్చుకోండి. అక్కడ నుంచి తీస్తానవా? నన్ను ఒకటేనా? నువ్వు కూడా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి. నేను దానికి ఏమ్మా ఏదో విశేషాలు అంటివే? విశేషాలకేమో చాలా ఉన్నాయి. ఉండమ్మా ఒక్క నిమిషం ఉండే సిటీ సైలెంట్గా ఉండాలా. గణేష్ తీసుకోవాలంటాను నేను అట్లా. గణేష్ మళ్ళా ఏం చెప్పాలి? నాకు డైలాగే చెప్పద్దు. ఏం చెప్పాలి? చెప్తాను. ఏం చెప్తావంటే నువ్వు అట్లా అనుకుంటున్నావు మైతా. నువ్వు పని మనిషివి కాదు. నేను ఎప్పుడు నువ్వు పని మనిషివి కానే కాదు. ఈ ఛానల్ కి ప్రొపరేటర్వి, నువ్వు డైరెక్టర్వి, ప్రొపరేటర్వి, ఓనర్వి, A to Z అన్నమాట. ఏమన్నద్దు. इसके बाद आप नित्या और नित्या अवतार जो संत स्वरूप माने जाते हैं, उन स्वरूप में ही भगवान लगातार अपने दर्शनों के लिए मंदिर को दान करते रहते हैं. పాడి పాడి ఎందుకండి నేను రాగానే కళ్ళజోడు పెట్టుకుంటాను. మీరు డాక్టర్ గారు చెప్పారే తలనొప్పి వస్తుంటే కళ్ళజోడు పెట్టుకోమని. నా మీద మీకు ప్రేమ లేదండి. ఎందుకు లేదే? అవునా? సరే ఉంటే ఇల్లు రాసివ్వండి. ఈ ఇల్లు ఎలా రాసిస్తాను? ఇది అద్దెలు కదా. అద్దెల్లో రాసిన వారు నా సొంత ఇల్లు ఏం రాసిస్తారులేండి. కాదండి, భార్యలు గొప్ప వాళ్ళ భర్తలు గొప్ప వాళ్ళ? గొప్ప వాళ్ళే. ఎందుకో? మీ వచ్చి రోజు వంటతో పొద్దున టిఫిన్ పెట్టినా భరిస్తున్నాం, మధ్యాహ్నం భోజనం పెట్టినా భరిస్తున్నాం, నైట్ ఇంకేవో పెట్టినా భరిస్తున్నాం. సరేలేండి, అప్పుడప్పుడు భార్య భర్తలు భరిస్తున్నాను. కాదండి, భార్య భర్తల బంధం గురించి ఒక కవి గారు ఏం చెప్పాలో తెలుసా? కవి ఏమన్నాడు తెలుసా? సరేలేండి, భార్య భర్తల బంధం గురించి ఒక కవి ఏం చెప్పాలో తెలుసా? ఏమన్నాడు? ఏమన్నాడు తెలుసా? నాకెలా తెలుస్తుంది? మన పెళ్లి రోజు వస్తుంది, ఏమన్నా గుర్తుందా? అవునా? ఇంకేం ఇంతకు ముందు కూడా అదే చెప్పి మేడ మీద తీసుకెళ్ళి, పోయినసారి కూడా అట్లనే చెప్పి మేడ మీద తీసుకెళ్ళి పైకి చూపించాను లేండి. అంటే అదే కాదండి, నా పెళ్ళిలో మురుగు చేసినప్పుడు మళ్ళీ ముళ్ళు వస్తాయోలేమో అనిపించింది. అదే గట్టిగా వేసాను అనిపించింది. పెళ్లి చూపులప్పుడు నా వంక అదోలా ఎందుకు చూశారు? అంటే నువ్వు ఆ టైప్ కాదా అని. మగబుద్ధి పోనిసుకోరు కదా. సరే కానీ నీ పెళ్లి ముందు రావడం ఉన్నాడా? లేరండి. నిజం చెప్పు. నిజంగా లేరండి. నిజం చెప్పన్నా. అబ్బా, నా లబ్బర్ మీద ఉండండి. నిజంగా లేరండి. అసలు నీకు మొగుడు మీద తెలిసే? ఎందుకు తెలీదు? బేరం జరిగింది మా ఇంట్లో కదా. మీ వాళ్ళ కట్నం అడిగితే మిమ్మల్ని 60,000కి తగ్గొట్టారు కదా. బేరం అలా బేరం తగ్గొట్టాం కదా.
బేరం తగ్గొట్టాం కదా అది అరే వేలకు బేరం దొక్కుంటాగా అది కొట్టు. కాదండి భర్తలు బాగుండాలంటే భార్యలు ఏ వ్రతం చేయాలి? మౌనవ్రతం చేయాలి. అప్పుడు భర్తలే కాదు ఆ కాలనీ కూడా ఆరోగ్యం ఉంది. వచ్చేయండి. మౌనవ్రతానికినా మీరు మౌనం అది మార్చాలి మీరు వచ్చేసి. అవునా సరే మౌనవ్రతం అన్నప్పుడు వచ్చేలా? మళ్ళీ చెప్పాలి మళ్ళీ ఎందుకు నేను మారుతున్నా ఇక్కడ అంటాను, మీరు చూసుకోవట్లా. పర్వాలేదు. ఇప్పుడు ఏముంది మౌనవ్రతం ఇందాక అన్నారు. క్రాంతి